ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కోసం కొత్త నిబంధనలు తీసుకొని వచ్చింది. గత 5 నెలలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ రూల్స్ను సవరించింది. సిలిండర్ రీఫింగ్ బుకింగ్ నుంచి సరెండర్ వరకు మార్పులు చోటు చేసుకున్నాయి. పైప్ నేచురల్ గ్యాస్, ఎల్పీజీ, గృహ వాణిజ్య వంటి గ్యాస్ కోసం అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్లను సజావుగా బుక్ చేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం 25 రోజులు మరియు 45 రోజుల నియమం తీసుకొచ్చారు. ఈ సిలిండర్లు డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతాలలో ఒక సిలిండర్ బుక్ చేశాక మరొక సిలిండర్ బుకింగ్ కోసం 25 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపల మీరు బుక్ చేసిన ఆటోమేటిక్ సిస్టమ్ రద్దు చేస్తుంది. మీరు బుక్ చేయాలని ప్రయత్నించిన సాధ్యం కాదు. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ వెయిటింగ్ పీరియడ్ 45 రోజులుగా ఉంది. ఇండియన్ హెచ్పి గ్యాస్, భారతి గ్యాస్లకు ఈ నియమం వర్తిస్తుంది. మే నెలాఖరులో 30 రోజుల నిబంధన తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం ఎల్పీజీ వినియోగదారులు పిఎంఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు తమ ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ కనెక్షన్లు తప్పనిసరిగా రద్దు చేసుకోవాలి. మళ్ళీ తిరిగి ఎల్పీజీలోకి మారినప్పుడు ట్రాన్స్ఫర్ వోచర్ ద్వారా పొందవచ్చు. పిఎంఎన్జీ పైప్ లైన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా అందులోకి మారాలి. కొత్త ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్ కావాలంటే ఈకేవైసీ నో యువర్ కస్టమర్ దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి. అనంతరం ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు అవసరం. అలాగే విద్యుత్, నీటి, టెలిఫోన్ బిల్లులు, రేషన్ కార్డు, ప్రస్తుత చిరునామాతో కూడిన ఆధార్ కార్డు, అద్దె లేదా లీజు ఒప్పందం చిరునామాతో కూడిన పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిరునామా రుజువులు అందించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లతో పాటు సబ్సిడీ పొందేందుకు అర్హత పొందాలనుకుంటే బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అవసరం. ఇక గ్యాస్ కనెక్షన్ను రద్దు చేసుకోవాలంటే ఎల్పీజీ వినియోగదారుల పుస్తకం లేదా సబ్సిడీ ఫంక్షన్ వోచర్ ఎస్వి అందించాల్సి ఉంటుంది. ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి అవసరం. రాతపూర్వక దరఖాస్తులు లేదా ఎల్పీజీ కనెక్షన్ రద్దు ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సిలిండర్ పాస్బుక్, సబ్స్క్రిప్షన్ వోచర్ వెనక్కి ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కేంద్రం నుంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.